సమూయేలు చరిత్ర అంతా సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండో గ్రంథం అంతే. సమూయేలు సౌలుని అభిషేకించాడు, దావీదుని అభిషేకించాడు. చూడండి, ఫస్ట్ ఎవరు పరిపాలించారు ఇశ్రాయేలీయుల్ని? న్యాయాధిపతులు పరిపాలించారు. ఇశ్రాయేలీయుల్ని ఎవరు పరిపాలించారు? ఫస్ట్ న్యాయాధిపతులు. తర్వాత ఎవరు పరిపాలించారు? రాజులు. న్యాయాధిపతుల కన్నా ముందు ఎవరు పరిపాలించారు? మోషే, యెహోషువ. అర్థమైందా? మోషే, యెహోషువ పరిపాలించి న్యాయాధిపతుల పరిపాలనలోకి వచ్చి న్యాయాధిపతుల నుంచి రాజుల పరిపాలనకి వెళ్ళారు. రాజుల పరిపాలనలో మొత్తం సమూయేలు మొదటి గ్రంథం, రెండో గ్రంథంలో ఓన్లీ సౌలు, దావీదు కొరకు మాత్రమే ఉంటుంది. రాజులు మొదటి గ్రంథానికి వచ్చేసరికి సొలొమోను ప్రారంభమవుతాడు అక్కడ. ఓకే, దావీదు కుమారుడైన సొలొమోన్. యూదా రాజులు 20 మంది, ఇశ్రాయేల్ రాజులు 19 మంది. ఆ జీనియాలజీ క్లాస్ వచ్చినప్పుడు చెప్తా. ఈ రాజుల కాలం, మొదటి రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథం మొత్తం రాజుల కాలం. ఇశ్రాయేలీలందరూ కూడా ఇశ్రాయేలీలందరినీ రాజులు పరిపాలన చేస్తారు. చివరికి వచ్చేసరికి నేను మిమ్మల్ని తీసేస్తానని రాజులందరి కాలంలో చెప్పుకుంటూ వచ్చి లాస్ట్కి వచ్చేసరికి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను రెండుగా విడిపారు కదా. యూదా వారిని అందరినీ ఒక రాజుకి, ఇశ్రాయేల్ వారిని అందరినీ ఒక రాజుకి అప్పగించేశాడు, శత్రు రాజులకి. వేరే రాజులకు అప్పగించేసినప్పుడు కొంతమంది బబులోనికి వెళ్ళిపోయారు, కొంతమంది అష్షూరుకి వెళ్ళిపోయారు. ఈ విధంగా వారు వేరు రాజ్యాలకు అప్పగించబడినప్పుడు వెళ్ళిన వారే షద్రక్, మేషక్, అబేద్నెగో. ఎక్కడున్నారు వీళ్ళు? దానియేలు గ్రంథంలో ఉన్నారు. ఓకే, దానియేలు గ్రంథం అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలని చెప్పాను, అందుకే. ఓకేనా? వీళ్ళందరూ చెరకు వెళ్ళిపోయారు. అందరూ వేరే దపాలుగా వెళ్ళారు, ఒకసారి చెరకు వెళ్ళలేదు. వేరే దపాలుగా, కొంతమంది ఒకసారి అలా వెళ్ళారు. వెళ్ళిన వారు రావడం కూడా మళ్ళీ తిరిగి రావడం 70 సంవత్సరాల తర్వాత. దానియేలు గ్రంథంలో మనకుంటుంది 70 సంవత్సరాల తర్వాత నేను వారందరినీ తిరిగి మరలా తీసుకొచ్చి కనాన్ దేశాన్ని ఇస్తానని చెప్పి 70 సంవత్సరాల తర్వాత ఇచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా అందరు రాలేదు. అప్పుడు దపాల వారీగా వచ్చారు, కొంతమంది వచ్చారు. ఎజ్రాతో కొంతమంది వచ్చారు, ఎజ్రా గ్రంథం. నెహెమ్యాతో కొంతమంది వచ్చారు, నెహెమ్యా గ్రంథం. ఓకే, వీళ్ళందరినీ నేను ఎక్కడి వరకు చెప్పాను? రాజుల గ్రంథం కదా ఉన్నాము. ఇప్పుడు ఈ రాజుల కాలంలో ఉన్న ప్రవక్తలు ఎంతమంది ప్రవచించారో ఆ ప్రవక్తలు అన్ని గ్రంథాలు: యెషయా, ఇర్మియా, విలాపవాక్యాలు, యెహెజ్కేలు, హోషియా, యోవేల్, ఆమోస్, ఓబద్యా, యోనా, మీకా, నహూం, హబక్కుకు, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి. ఏ గ్రంథం మీరు ఓపెన్ చేసి స్టార్ట్ లైన్ చూసినా ఆ ప్రవక్త ఏ రాజు కాలంలో రాజో పైన రాయబడుతుంది. ఓకే, పైన రాయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యెషయా తీసుకుంటే ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియా అని యోధా రాజుల దినములలో ప్రవక్త అయిన యెషయాకు వచ్చిన దర్శనం అని. మేకా కోసం, మొత్తం అందరి కోసం అలాగే ఉంటుంది. ఏ రాజు కాలంలో ప్రవచించారో ఆ రాజు. సో ప్రవక్తలన్నీ వేరే ఎక్కడో జరగలేదు. ఈ రాజుల కాలంలో జరిగినవన్నీ ప్రవక్తల గ్రంథాల్లో సెపరేట్గా రాశారు. అక్కడ వరకు రాజుల గ్రంథాలు అయినాయా? దినములలో జరిగిన చర్య అంతా, వృత్తాంతం అంతా వ్రాయబడిందే దినవృత్తాంతములు. ఏ దినములలో? రాజుల దినములలో. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం స్టార్ట్ అయ్యి, దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో ఎక్కడి నుంచి రాస్తాడో తెలుసా? ఆదాము నుంచి తీసుకొచ్చాడు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో మళ్ళీ ఆదాము నుంచి మొదలుపెట్టి దావీదు, సొలొమోను, దావీదు వరకు దినవృత్తాంతాలు మొదటి గ్రంథం. మళ్ళీ సొలొమోన్ నుంచి మళ్ళీ లాస్ట్ రాజు ఎవరు? సిద్కియా. లాస్ట్ రాజైన సిద్కియా వరకు దినవృత్తాంత గ్రంథం ముగిసింది. వీళ్ళందరూ చెరకెళ్ళిపోయారు. మరలా చెరలో ఉన్నప్పుడు ఆ ఎస్తేరు అహష్వేరోషు రాజుకి పెళ్లి చేశారు కదా. అది వేరే దేశంలో జరిగింది, షూషన్ కోటలో జరిగిన విషయం అది. అంటే అది శత్రువుల దేశంలో ఉన్నప్పుడు అది జరిగిన తర్వాత లాస్ట్లో మా ప్రజలందరినీ చంపేస్తున్నారని చెప్పి హామాన్ని వేసారు. హామాన్ని వేసిన తర్వాత వీళ్ళందరూ పండగ చేసుకున్న తర్వాత వీళ్ళందరూ మరలా యెరూషలేంకి ఎవరి కాలంలో? ఎజ్రా కాలంలో కొంతమంది, నెహెమ్యా కాలంలో కొంతమంది మరలా ఎక్కడికి వచ్చారు? యెరూషలేంకి వచ్చారు. ఈ ఇర్మియా గ్రంథం కూడా అక్కడ జరిగింది. సో ఇది చరిత్ర. ఓకే, అర్థమైందా? అర్థం కానట్టు ఎక్కనట్టు ఉంటుంది. మరలా మనం జీనియాలజీ క్లాస్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ మొత్తం నేర్చుకుంటాం. ఎంత బాగుంటుంది అంటే సబ్జెక్టు. ఈ దావీదు ఉన్నాడు కదా, సొలొమోను అభిషేకించిన దావీదు సింహాసనం. దావీదు ఏ గోత్రం? యోధా గోత్రం. జీనియాలజీలో వస్తుంది సబ్జెక్ట్లో, యోధా గోత్రం. ఈ యోధా గోత్రంలోంచి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి దావీదు ఏ సింహాసనం మీద కూర్చున్నాడో అదే సింహాసనం మీద యేసుక్రీస్తు ఆసీనుడు అవుతాడు. ఇంకా ఆసీనుడు కాలేదు. 1000 ఏళ్ల పరిపాలనా కాలం దాని కొరకు ఎదురు చూస్తుంది.
దావీదు ఏ సింహాసనమే కూర్చున్నాడు, అదే సింహాసనమే ప్రభు అయిన యేసుక్రీస్తుండి రాజ్య పరిపాలన చేస్తాడు. యోధా గోత్రపు కొదమ సింహం. ఈ క్లాసెస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ మధ్యలో ఉన్న కాలం అంతా మనం ఏ కాలంలో ఉన్నాము, ఇంకా ఎంత కాలం ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ క్లాసెస్. ఓకే, ప్రార్థన చేసుకుందాం.